బొబ్బట్లను చిలకడ దుంపతో తయారు చేసుకున్నారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటాయి. అర కేజీ దాకా శుభ్రం చేసుకున్న చిలకడ దుంపల్ని తీసుకొని కుక్కర్లోకి వేసుకొని మునిగేంత వాటర్ పోసుకొని 3 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈలోపు మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా, 1 కప్పు గోధుమ పిండి, చిటికెడ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల నేతిని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఉడికిన దుంపని పొట్టు తీసేసుకొని స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బాండీలోకి 1 కప్ బెల్లం, కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లం కరిగిపోయాక మనం స్మాష్ చేసి పెట్టుకుని చిలకడ దుంప పేస్ట్ అంతా కూడా వేసుకుని దగ్గర పడేంత వరకు ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. కొద్దిగా చల్లారని చేసి ఇలా మీడియం సైజ్ బాల్స్ లా చేసుకోండి. తర్వాత మనం మైదా పిండి కూడా తీసుకొని సేమ్ సైజ్ బాల్స్ లాగా పిండిని కూడా తీసుకోవాలి. ఈ పిండిని ఇలా బాల్స్ లో చేసుకున్నాక మధ్యలో గుంటలాగా చేసుకుని ఈ చిలకడ దుంప ముద్దను కూడా దీంట్లో పెట్టేసుకుని చుట్టూ ఈ విధంగా కవర్ చేసుకోండి. కవర్ మీద కానీ లేదంటే బటర్ పేపర్ మీద కానీ కొద్దిగా ఆయిల్ కానీ నేతిని కానీ వేసుకొని ఈ ముద్దని దాని మీద పెట్టేసుకొని పల్చగా చేత్తో ఒత్తేసుకోండి. కరెక్ట్ గా ఈ మందాన ఒత్తేసుకుంటే సరిపోతుంది. పెన్నం మీదకి ఈ పిండిని ఈ విధంగా వేసేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా నేతిని వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. వీటిని మనం చిలకడ దుంపతో చేసామంటే అస్సలు నమ్మరు, అంత రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.